వాళ్ళని వారికి వెంటనే వారి చికిత్స నిమిత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా కానీ సమ్మర్ కానీ మాన్సూన్ వచ్చినప్పుడు మరి డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్ చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, కొన్ని ఏసీ కంప్రెసర్ కానివ్వండి, ఇటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు ఈవిడిఎం అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిజాస్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళన్ని ఎక్విప్మెంట్స్ తోని మరి ప్రాపర్గా ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ విషయంలో వాళ్ళని పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయితే ఇవి ఏంటంటే ప్రమాదాలు వస్తుంటాయి. బట్ చాలా ప్రాంతాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో బాగా ఎక్కువ పాపులేటెడ్ ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే పురాతనమైనటువంటి కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాల విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే షాపులు కూడా అంతా తుప్పుపట్టిపోయినాయి, ఎలాబరేట్ కండిషన్ ఉన్నాయి, దానిపైన వాళ్ళ రెసిడెన్స్ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తప్పకుండా మా పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంత ఆక్సిజన్ అందక కూడా కొద్దిమంది ప్రాణాలు పోయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ, బట్ దీని ప్రికాషన్స్ కూడా బిఫోరే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం అనేది వస్తూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు కూడా మనం మొదలే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో ప్రత్యేకంగా నేను చెప్తలేను, కానీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి మరి ప్రమాదాల విషయంలో అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నేను సేమ్ టైం ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, మనం కూడా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏసీలు, పాతకాలం ఏసీలు కానీ పురాతనమైన ఏసీలు ఉంటే అవి ఎప్పటికప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద కానీ మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు, అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా అంటే మీకు అందరికీ తెలుసు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలామంది చనిపోయారు. కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది త్వరగా రాకపోవడం వల్ల ఈ ప్రమాదం పెరిగింది అని ఆయన అన్నారు. అంటే రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు,
వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పిర్రు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారికి ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు, పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. ఇది ఉదయం 6 గంటలకు జరిగింది అనేటువంటిది. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతను కూడా ఇంజురీస్ అయినాయి అని చెప్తుండ్రు, ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనం 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియదు. यहाँ पर बहुत मासूम लोग मर गए, बच्चे मर गए, महिला लोग मर गए, बड़े लोग मर गए. ये फायर एक्सीडेंट सवेरे 6 बजे हुआ बोल के. तो गवर्नमेंट से गुजारिश है इमीडिएट रेस्क्यू में आके जो फैमिली मर गए और जो हॉस्पिटलेज हैं उनके ट्रीटमेंट के लिए, इलाज के लिए बड़े पैमाने से इंतजाम करना बोल के मैं रिक्वेस्ट करना चाह रहा हूँ. और जो ये फैमिली जो एक ही फैमिली लोग हैं पूरे मर गए, सो भी वो लोगों के लिए भी गवर्नमेंट सोचना पड़ेगा. ऐसे इंसिडेंट प्रीवियस गवर्नमेंट में मैं भी मिनिस्टर था, जब एक हाई लेवल कमेटी कॉन्स्टिट्यूट करा था, जब जो समर आता, मानसून आता, जब पहले ही प्लान कर लेना. है को बोलो तो ऐसे इंसिडेंट होते रहते. डेंसिटी ज़्यादा रहता, थोड़े एरिया में बहुत घरा ज़्यादा रहते, नहीं तो कमर्शियल स्पेस ज़्यादा रहता. तो जिम्मेदारी गवर्नमेंट के साथ आवाम को भी जिम्मेदारी है. कई को बोलो तो पुराने एसियाँ लगा लेके उसमें वो कंप्रेसर फेल हो गया बोल के, नहीं तो शॉर्ट सर्किट हुआ बोल के ऐसा सवेरे से बात कर रहे थे. मगर जिम्मेदारी सिटीजन का भी जिम्मेदारी रहता. मैं सबसे गुजारिश है, इंसिडेंट हुआ, मासूम लोग मर गए, उनको श्रद्धांजलि देते हुए गवर्नमेंट भी आगे बढ़ के उनके रक्षा करो. सर कितने लोग मर गए सर? अभी पुलिस के हिसाब में देखे तो 8 लोग बोल रहे, वहाँ पर देखे तो 17 लोग मर गए बोल के बोल रहे. 3-4 बजे तक सब रिपोर्ट आता. जब హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.